ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బై చాయిస్ ఆజ్వస్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటుంది జ్ఞానజ్యోతులండి. అంటే బాబా గారి చిత్రపటం ఎదురుగా మనం వెలిగించే జ్ఞానజ్యోతుల కోసం మీకు ఈరోజు చెప్తున్నానండి నేను. ఈ జ్ఞానజ్యోతులు మనం వెలిగించే ముందు మీకు ఒక చిన్న కథ అనేది చెప్తున్నానండి. స్వయంగా బాబా గారు చెప్పిందే మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి. సో అందరికీ తెలిసిందే ద్వారకామాయి మసీద్ ఉంటుంది కదండి. సో మసీదులో బాబా గారు ప్రతిరోజు ఆ రోజుల్లోనే ప్రతిరోజు నైట్ అనే టైంకి ఈ పొద్దుపోతున్న టైంకి మసీద్ మొత్తం అంతా బాబా గారు దీపాలు వెలిగిస్తూ ఉండేవారు. ఉన్న షిరిడీలోని కొంత షావుకారులు ఉంటారు కదండి, కొంతమంది షావుకారులు అనేవారు. సో దీపానికి వెలిగించడానికి ఆయిల్ ఇవ్వకుండా ప్రయత్నించారండి. అలాగా కొన్ని షావుకారు షాపులు అనేవి సో బాబా గారికి ఆయిల్ అనేది ఇవ్వలేదు. ఏం చేశారు అంటే బాబా గారుతో ఉన్న బాబూజీ గారు చాలా బాధపడతారు. అయ్యో ఈరోజు దీపాలు వెలిగించలేకపోతున్నామా మసీదులోని అని అనుకుంటారు. సో కానీ బాబా గారు అప్పుడే నీళ్ళు అనేది బాబా గారు తాగి ఆ నీళ్ళను మళ్ళీ జగ్గులో వేసి అవి నీళ్ళను నూనెగా మార్చి జ్ఞానజ్యోతులు అనేవి వెలిగిస్తారండి. వీటిని జ్ఞానజ్యోతులు అంటారండి. ఇది బాబా గారు చేసే ప్రయత్నం అండి. దేనికి అంటే మన పాపాల చీకట్లో నుంచి తరిమి వేయడానికి బాబా గారు చేసే చిన్న ప్రయత్నం అండి. సో అప్పుడు బాబా గారు ద్వారకా కోసం చిన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తారండి అందరికీ. ఏంటి అంటే చతుర్విధ పురుషార్థాలకు వర్ణ భేదాలు లేకుండా ఎక్కడ మార్గాలు తెరిచి ఉంటాయో అదే ద్వారక. ఈ ద్వారకామాయి మీదే, మీకోసమే నేను, అదే బాబా అంటూ అక్కడున్న ప్రజలందరికీ చెప్తారండి. సో ద్వారకామాయి కోసం. సో అప్పటి నుంచి ద్వారకామాయిలో చాలా అలాగ నిత్యం వెలిగిస్తూ ఉంటారు దీపాలు అనేది. అలాంటి జ్ఞానజ్యోతిని మనం ప్రతి లక్షవారం నాడు వెలిగించుకుంటే చాలా మంచిదండి. నేనైతే మట్టుగా ప్రతి లక్షవారం నాడు వెలిగిస్తాను. బాబాగారి చిత్రపటం మీరు ఎక్కడ ఉన్నా ఆ బాబాగారి చిత్రపటం ఎదురుగా ఈ 9 దీపాలు వెలిగించుకుంటే మంచిదండి. 9 తక్కువ కాకుండా చూసుకోండి. ఈ 9 కూడా 9 కాయిన్స్ కోసం మీకు ఎలాగ అర్థాలు చెప్పాను. ఈ జ్ఞానజ్యోతులు 9 అర్థాలుగా కూడా తీసుకోవచ్చు. 9 జ్ఞానజ్యోతులు కూడా మనం వెలిగించుకోవాలి. మీరు ఇది ఎన్ని వారాలను వెలిగిస్తానని కూడా అనుకోవచ్చండి. 3 వారాలు కానీ 5 వారాలు కానీ లేదంటే 9 వారాలు కానీ అనుకోవచ్చు. కొంతమంది ప్రతి లక్షవారం నాడు కంపల్సరీగా బాబాగారి చిత్రపటం ఎదురుగా ఈ దీపాలు అనేవి వెలిగిస్తారండి. కొంతమంది దివ్య పూజ చేసేవాళ్ళు, కొంతమంది 9 గురువార వ్రతం చేసేవాళ్ళు, ఇలాగ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు బాబాగారి చిత్రపటం ఎదురుగా కేవలం 9 ప్రమిదలు మట్టి ప్రమిదల్లోని మనం దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఏంటవుతుందంటే మనకి పాపాలు అనేవి చీకట్లో నుంచి తరిమి వేస్తూ ఉంటారండి బాబా గారు. ఇలాగ బాబా గారు ఎదురుగా మనం 9 దీపాలు వెలిగిస్తూ ఉంటే. ఇప్పుడు ఈ దీపాలు వెలిగించడానికి సామాన్ ఏంటో చూసుకుందామండి. ఇది ప్రత్యేకమైన రోజుల్లో కూడా వెలిగించవచ్చు. మీకు రానున్న గురు పౌర్ణమి రోజు కూడా ఇది మనం దీపాలు అనేవి వెలిగించుకోవచ్చండి. ముందుగా 9 మట్టి ప్రమిదలు అనేవి తీసుకుంటారండి. మీ దగ్గర ఏ మట్టి ప్రమిద ఉంటే ఆ మట్టి ప్రమిద అనేది ఏ సైజు ఉంటే ఆ సైజులో తీసుకోవచ్చండి. అదేవిధంగా మనం ఒక ప్రమిద అనేది పెట్టేటప్పుడు డైరెక్ట్గా మన నేల మీద పెట్టకూడదు కాబట్టి ఒక ప్లాంక్ అనేది నేను తీసుకున్నాను. దాని మీద ముగ్గు కూడా అనేది వేసుకున్నానండి. అందులోనే మీరు చూస్తే నేను ఆల్రెడీ ఈ బాక్స్ అనేది కనకదార సూత్రంలో చూపించాను. ఇప్పుడు కూడా సేమ్ అదేనండి బాక్స్ పద్మం అండి. ఈ పద్మంతో లోపల ఆల్రెడీ నేను బియ్యం పిండి వేసుకొని దాంతో ముగ్గులు వేసుకున్నానండి. 9 ముగ్గులు 9 పద్మాలు వేసుకున్నాను. 5, 3, 1. సో పద్మాలు వేసుకొని వాటి మీద ప్రమిదలు అనేవి పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసుకొని ఒత్తులు అనేవి వేసుకున్నాను. తర్వాత వాటికి గంధం పెట్టి కుంకుమ పెట్టి దీపాల దగ్గర మనం కొంచెం అక్షింతలు అనేది వేసుకొని దండం అనేది పెట్టుకుంటామండి. ఈ రకంగా 9 దీపాలు అనేవి వెలిగించుకుంటాము. సో మీ బాబాగారి ఫోటో ఎక్కడున్నా ఎలాంటి ఫోటో ఎక్కడ పెట్టుకున్నా కూడా హాల్లో పెట్టుకున్నా పూజా రూమ్లో పెట్టుకున్నా ఎక్కడ స్పేస్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చండి. పూజా మందిరంలోనే పెట్టుకోవాలని ఏమీ రూల్ ఏమీ లేదు. సో చిత్రపటం ఎదురుగా ఎక్కడైనా మన దీపాలు అనేవి చూపించుకోవచ్చు. ఈ జ్ఞానజ్యోతులను ఎక్కడైనా వెలిగించుకోవచ్చండి మనం. అదేవిధంగా మీరు మళ్ళీ నాకు అడగచ్చు, ఇప్పుడు ఒక వారం యూజ్ చేసిన మళ్ళీ నెక్స్ట్ వారం కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. బాగా యూజ్ చేసిన కొద్దీ బాగా నల్లగా అయిపోతే మట్టుగా కొత్తవన్నీ కొనుక్కోండి. అలాగా నల్లబడిపోయినవి ఎక్కువగా వాడకూడదు. దీనికి ఇంక పూజలు మంత్రాలు అంటూ ఏమీ లేదండి. మన బాబాగారు ఎదురుగా దీపాలు మాత్రమే వెలిగించుకుంటున్నాము. మీరు నార్మల్గా దివ్య పూజ చేసుకున్నప్పుడు దివ్య పూజ 9 గురువారాలు పూజ చేసుకున్నప్పుడు 9 గురువారాలు, అదేవిధంగా లక్షవారం అయితే బాబాగారు చిత్రపటం ఎదురుగా మీరు ఈ 9 దీపాలు వెలిగించుకొని కేవలం దీపాలు వెలిగించుకొని స్వామివారి దండం పెట్టుకుంటారు. మా పాపాలన్నీ తొలగిపోవాలనుకుంటూ ఆ దీపాలను చూసుకుంటూ ఆ జ్ఞానజ్యోతులు చూసుకుంటూ దండం పెట్టుకుంటారండి. మళ్ళీ పూజ గట్టు అంటే ఏమీ లేదు. నిత్య దీపారాధనతో పాటు చేసుకోవచ్చు. మీకు ఒకవేళ టైం ఎప్పుడు దొరికితే అప్పుడు దొరికినప్పుడు టైంలో కూడా వెలిగించుకోవచ్చు. ఒకవేళ మార్నింగ్ వెలిగించలేదనుకోండి, ఈవినింగ్ సంధ్యా సమయంలోనైనా బాబాగారి యొక్క చిత్రపటం ఎదురుగా కూడా ఈ దీపాలు అనేవి వెలిగించుకోవచ్చు. లేదు మీరు 2 పూట్ల వెలిగించుకుంటానంటే 2 పూట్ల కూడా వెలిగించుకోవచ్చు.
ఇక్కడ నెయ్యి అనేది యూజ్ చేయక్కర్లేదండి. ఏ నూనెైనా యూజ్ చేసుకోవచ్చు. నువ్వుల నూనెను యూజ్ చేయొచ్చు. కొబ్బరి నూనెనైనా ఏదైనా నూనె అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఒత్తులైతే ఇంకా ఆప్షన్ అండి. మీ దగ్గర ఇంకా పసుపు ఒత్తులుంటే పసుపు ఒత్తులనేవి వెలిగించుకోవచ్చండి. సో, అక్కడ మనం వేసే అక్షింతలు కూడా పసుపు అక్షింతలు వేసుకుంటే చాలా మంచిది.
ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మట్టుగా దీనికోసము మీరు పాత సినిమాలు ఏదైనా షిరిడి సాయిబాబాకు సంబంధించిన ఏదైనా మీ సినిమాలు చూసి ఖచ్చితంగా ఇది ఉంటుందండి. దీని యొక్క జ్ఞానజ్యోతుల కోసం తప్పకుండా ఉంటుంది. మీరు వాచ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.